ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం 2014 నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రం ఒడిదుడుకులు పడ్డంతగా బాలారిష్టాలను ఎదుర్కొంటున్నంతగా బహుశా ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి, కొత్త రాష్ట్రాలు. ఏ రాష్ట్రానికి ఇంత కష్టం అయితే మటుకు రాలేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తానికి ఆమ్, ఒక ఒక ముందు చూపు విషయంలో కావచ్చు. ఆమ్, వరిని అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే విషయంలో కావచ్చు, అన్నపూర్ణగా చూసే విషయంలో కావచ్చు, నాగరికత విషయంలో కావచ్చు, శాస్త్ర సాంకేతికను తీసుకునే విషయంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఏ రకంగానైనా సరే ఆ, ఒక దిగ్గజం లాంటి రాష్ట్రం రెండు ముక్కలు అవ్వడము, ఆ ముక్కల్లో బాగా అభివృద్ధి చెందిన ముక్క తెలంగాణకి వెళ్ళిపోవటము, ఆ ప్రాంతంలో ఉండటం, వెళ్ళిపోవటం అనకూడదు, ఆ ప్రాంతంలో ఉండటము, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఒక రాజధానిని నిర్మించుకునే విషయంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ, అలాగే ఉమ్, పక్కలో బల్లెం లాంటి జగన్మోహన్ రెడ్డి వెరసి ఆ, చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నది చేయలేకపోయారు అనే ఒక ఉద్దేశము, లేకపోతే ఆయన వస్తే ఇంకా బాగా చేస్తాడు అనే ఒక వెర్రి ఉద్దేశము, లేకపోతే కేంద్రం చంద్రబాబు నాయుడు గారితో వైరం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించడం వల్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఆ పొయ్యి మీద నుంచి పెనం నుంచి పొయ్యిలోకి పడిన పరిస్థితి చూసాము 2019 తర్వాత. ఈ 2019 నుంచి 24 వరకు ఆ రాష్ట్రంలో జరిగిన అక్రమాలు, అండ్ చట్టం ప్రకారంగా కావచ్చు, న్యాయ వ్యవస్థ పరంగా కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీటిపారుదల కావచ్చు, ఇంకా ఇది ఇది కాదు అది కాదు అని కాదు, సహజ వనరుల దోపిడీ కానీ, లేకపోతే భూములు అన్యాక్రాంతం అవటం కావచ్చు, రాజ్యాంగేతర శక్తుల పరిపాలన కావచ్చు, ఏ రకంగా ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఆ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యమే లేదు అనిపించేలాగా ఆ ఆ ప్రభుత్వం వ్యవహరించింది. అలాగే ఏ మాత్రము నైతిక విలువల్ని చూపించకుండా, అలాగే నైతిక విలువలతో పాటు భాష వాడే విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఆ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉమ్, ఏవో కొన్ని రికార్డులు సాధించిందనే చెప్పొచ్చు. ఇక రికార్డుల తర్వాత మంచి రికార్డులు ఉంటాయి, చెడ్డ రికార్డులు ఉంటాయి. ఆ ముఖ్యంగా గోరంట రికార్డ్స్ బ్రేక్ చేయలేరు మేడం. ఉమ్, ఆ చెడ్డ రికార్డ్స్ అయితే ఎవరు బ్రేక్ చేయలేరు. వాళ్ళకి ఎవరు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే సాటి. గోరంట్ల మాధవ్ బట్టలిప్పుకొని తిరగటం కావచ్చు, ఆ ఒక ఎమ్మెల్సీ హాస్పిటల్లో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం కావచ్చు, ఆ అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని లాంటి వాళ్ళు తమ భాషా ప్రయోగంతో మాట్లాడడం కావచ్చు. ఆ మళ్ళీ ఆ ఇంకా అసలు ఏది ముట్టుకున్నా ఆ అగ్గే అన్నట్లు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు మొత్తం చూసాము. ఆయన రాజప్రాసాదాలు కట్టుకునే దగ్గర నుంచి, అంటే ఉమ్, పర్యావరణానికి విఘాతం కలిగించేలాగా ప్యాలెస్లు కట్టుకోవటం కావచ్చు, విజయసాయి రెడ్డి యొక్క ఆమ్, ఆఖరికి ఎలా తయారైంది అంటే ఒక వాట్సప్ మెసేజ్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేయటం వరకు, అంటే ఇక ఆ ఆ పై స్థాయి నుంచి ఈ కింది స్థాయి వరకు ఈ విధంగా పరిపాలన చేసిన ఘనత మట్టుకు ఈ దేశం మొత్తం మీద, బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంత అధికార దుర్వినియోగాన్ని, ఇలా ఈవెన్ ఇంత అధికారాన్ని వ్యాపారం చేశారు. అధికారాన్ని అబ్యూజ్ చేయడం అంటాం దీన్ని. అధికారాన్ని, తమకున్న అధికారాన్ని అబ్యూజ్ చేశారు, ఒక రకంగా వేధించారు, అధికారాన్ని చట్టాన్ని వేధించారు. ఇలా రకరకాలుగా ఎన్ని చెప్పుకున్నా ఉపమానాలకు కూడా దొరకనంత స్థాయిలో వాళ్ళు పరిపాలన చేశారు. ప్రజలు ఒక రకంగా ఉమ్, ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాలా ప్రముఖ ఆ, స్థానాన్ని వహించాయి.
ఆ, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎలా ఉంటాయి అనే దాని మీద వచ్చినన్ని మీమ్స్, అలాగే అన్ని అన్ని రీల్స్ బహుశా ఎవరికి వచ్చుండవు. అలాగే ఏంటంటే వైసీపీ అన్నిటికన్నా వైసీపీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్ట్ పాలిటిక్స్ 2024లో ఉమ్, సినిమా. అయితే ఆ, వైసీపీ లీడర్లు వాళ్ళ అనైతిక కార్యక్రమాలకి, వాళ్ళ విచ్చలవిడితనానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన సంగతి కూడా మనం చూసాం. సరే, ఇన్ని జరిగిన తర్వాత మంచి ఏమన్నా జరిగింది అంటే ఆమ్, బియ్యంలో రాళ్ళు ఏరినట్లు ఏరుకోవాల్సిందే మంచి పనుల్ని. సరే, ఏది ఏమైనప్పటికీ అది ముగిసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ వచ్చిన ఉమ్, వెంటనే ఈ ప్రభుత్వం అన్నిటికన్నా 2024లో మర్చిపోలేని సంఘటన ఏది అంటే ఆ, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. బహుశా ఆ పని చేయకపోయి ఉండున్నట్లయితే అధికార మార్పిడి జరిగేదా కాదా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే జత్వానీ కేసు అన్నిటికన్నా ప్రముఖమైంది. ఆ 2024లో జరిగిన జత్వానీ కేసు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఉమ్, ఈ 19 నుంచి 24 వరకు చూసిన ఆ ప్రభుత్వం స్థానంలో ఇవాళకు కొత్త ప్రభుత్వం వచ్చింది. సరే, ఈ ప్రభుత్వం పాత రోజుల్లో ఒకప్పుడు బీజేపీతో జగడం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఈసారి అసలు ఆ పార్టీ తోటి ఆ కూటమిలోకి రావడమే ఒక రకంగా ఉమ్, ఎవరు ఊహించని విషయం. నాలాంటి అనలిస్టులు కూడా దాదాపు ఎవరు ఊహించలేదు, ఎవరు ఒప్పుకోలేదు కూడా. కానీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ ఆ జగన్మోహన్ రెడ్డి 1000 దేవుళ్ళకి మొక్కున్నాడు వీళ్ళిద్దరూ జత కట్టకూడదు అని. కానీ జత కట్టారు, ప్రభుత్వాన్ని మార్చారు. సరే, ఇప్పుడు ఈయన కేంద్రంతో ఆ జగడాలన్నీ పక్కన పెట్టేసేసి తనని అక్రమంగా అరెస్టు చేసిన విషయాన్ని కూడా గరళంలాగా దిగమింగి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ, కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుని కొనసాగిస్తూ ఆ, రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ విషయంలో, అమరావతి విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ నిధుల సమీకరణ విషయంలో కూడా చాలా అత్యంత ఆ, శ్రద్ధ, శ్రమతో కూడిన పనులన్నీ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఛాలెంజెస్ కూడా రెడీగా ఉంటాయి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నేను సోషల్ వర్క్ లో భాగంగా చదివే టైంలో ఫీల్డ్ వర్క్ వెళ్ళేవాళ్ళం. ఒక చోట బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉన్న ఒక బోర్డు నన్ను చాలా ఆకర్షించింది. అదేంటి అంటే, దేవుడు మీకు ఒక పరీక్ష పెట్టాడు. అదేంటి అంటే, బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల్ని పెంచగలిగే శక్తి మీకు ఉంది అని గుర్తించి ఆ బిడ్డను మీకు ప్రసాదించాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాంటి కష్టాలే అధికారంలోకి రాగానే వచ్చినాయి అని కూడా చెప్పుకోవచ్చు. పోయినసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుదుహు తుఫాను ఎలా అయితే పలకరించిందో ఆయన్ని, ఈసారి విజయవాడ వరదలు, బుడమేరు వరదలు కూడా అలా అలా పలకరించినాయి అని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంగా ఆయన వయసుని అన్నిటిని మర్చిపోయి ప్రొక్లైనర్ల మీద ఎక్కి ఆ, చేయడము, ఆ, అందరినీ ఆదేశించటము, సహాయక కార్యక్రమాల్లోకి వచ్చేలాగా ఆయన చేయటము. ఎందుకంటే ఆయన వచ్చి నుంచున్నారు కాబట్టి అందరూ చేశారు. ఇప్పుడు ఆశ్చర్యపరిచేలా చేశారు అసలు అందరినీ. ఆయన వయసు ఏంటి, ఆయన నీళ్ళలోకి దిగడం ఏంటి అని. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళే దిగరు తొందరగా. అయితే ఆయన అలా చేయడం వెనక ఒక ఆ, అంతఃసూత్రం ఉంది. అదేంటి అంటే, అలా చేస్తేనే మిగతా అది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారని, అవును. అందుకు ఆయన చేశారు. మనం ఉమ్, ఎందుకు ఉండాలని. ఆ, ఆయన ఇంట్లో కూర్చొని ఆదేశాలు ఇస్తే కాదు కదా, మానిటర్లో చూసుకుంటూ ఆదేశాలు ఇస్తే కాదు కదా, ఆన్లైన్లో గేమ్స్ ఆడినట్లు కాదు కదా పరిపాలన అంటే. అందుకని ఆ, ఆయన ఏం చేశారు, ఆయనే రంగంలోకి దిగి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి మినిస్టర్లు పనిచేసేలాగా
సాక్షాత్తు మాజీ మంత్రులు కూడా పనిచేసేలాగా చేయడం, కార్యకర్తలు పనిచేసేలాగా చేయటం. ఇప్పుడు అనుకోని విపత్తు ఇది. ప్రభుత్వాలు, ఆ, ఉద్యోగస్తులు, ప్రభుత్వ సంస్థలు ఏదైనా దిగి పనిచేసే లోపు ఒక రోజు పడుతుంది, అంటే అన్ని సమీకరించుకుని చేయటానికి. ఎగ్జాంపుల్ ఫుడ్ ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడమే అనుకుందాం. మొదటి రోజు మొదటి రోజు కూడా కాదు, 3 పూటల పాటు ఈ వరద బాధితులకి ఫుడ్ అందించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు, అలాగే సమాజ సేవ చేయాలి అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు అందించారు. ప్రతి ఊర్లోనూ ఉన్న ఆమ్, తెలుగుదేశం పార్టీ కుర్రవాళ్ళు, ఆమ్, వాళ్ళందరూ కలిసి డబ్బుల గురించి ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో తెలియదు కానీ వాళ్ళందరికి మటుకు ఫుడ్ ఇచ్చారు. చాలా డొనేషన్స్ డొనేషన్స్ కూడా చాలా వరకు వచ్చినాయి కదా మేడం. 400 కోట్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు కదా. ఆహాహా, అది అది నెక్స్ట్ స్టెప్. డొనేషన్స్ స్టార్టింగ్ లో ప్రభుత్వ శాఖలు అంటే అవన్నీ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని చేసే లోపు కార్యకర్తలు ఆహార పొట్లాలు అందించారు. ఇది అవును. చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి నీళ్ళలో దిగిన తర్వాత మనం ఇంట్లో ఎట్లుంటాము అనే ఒక ఆలోచన కార్యకర్తల్లో కూడా వచ్చి, ఒక రకంగా కార్యకర్తలు మొదటి 3 రోజులు కార్యకర్తలు ప్లస్ పార్టీలకు అతీతంగా కూడా కొన్ని ఊళ్ళల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి, ఓడిపోయిన నాయకులు కూడా వచ్చి, వాళ్ళల్లో మరీ ముఖ్యంగా దేవినేని రమణ, సారీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఇంతకు ముందు ఆయన ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి బుడవేరు మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన ఆ నిమ్మల రా రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారిని ఆ అక్కడ ఆయన 3 రోజులు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉమ్. అక్కడి నుంచి 3-4 రోజులు వెళ్ళాలి ఆయన. అసలు ఆ గంటలన్నీ పూడ్చే వరకు అక్కడే ఉన్నాడు. అక్కడ దగ్గరలో హోటల్స్ లో దొరికేది తినడం, గొడుగేసుకుని అక్కడ నీళ్ళలో నుంచోవటం. ఇది ఒక రకంగా ఆ వీళ్ళు ఇంత చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రంగంలోకి స్వయంగా దిగటం వల్ల వీళ్ళందరికీ స్ఫూర్తి అయింది. ఆఖరికి మంచినీళ్ళ ట్యాంకర్లు ఆయన ఒక పిలిపిస్తే, మంచినీళ్ళ ట్యాంకర్లు అలాగే చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో విమర్శకులు కూడా ప్రశంసించేటట్లు ఫైర్ ఇంజన్లతోటి ఇల్లు క్లీన్ చేయటం, రోడ్లు. హోటల్స్ వాళ్ళు స్వచ్ఛందంగా ఫుడ్ ఇవ్వడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాల్లో అందరినీ అందులో ఇన్వాల్వ్ చేసిన ఘనత మట్టుకు ఆయనదని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన అంత చేస్తుంటే చూసి రకరకాల వ్యక్తులు విరాళాల రూపంలో ఇవ్వటం, అది దాదాపు 400 కోట్లు విరాళాలు రావటం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంకొకటి, శాస్త్ర సాంకేతికతని ఉపయోగించే విషయంలో లోకేష్ చేసిన కృషి కూడా మర్చిపోయే కృషి కాదు. ఎక్కడా అతను బయట ప్రపంచానికి కనిపించలా. లేడు, హైదరాబాద్ లో ఉన్నాడు అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడితే కూడా ఆయన చేసింది ఏంటి అంటే, టెక్నికల్ సపోర్ట్ తోటి ఏం చెయ్యొచ్చు మనము, మనుషులుగా మనం సపోర్ట్ ఇస్తే మనం పరిమితంగా చేస్తాము, టెక్నికల్ సపోర్ట్ ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఆ అవేముంటాయండి, డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా ఆహార పదార్థాలు ప్రతి ఇంట్లోకి ఒక బుట్ట వెళ్తుంది అనమాట, సరుకుల బుట్ట ఖచ్చితంగా ఆ ఇంట్లోకి వెళ్తుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేటట్లు, అంటే ఎక్కడెక్కడ అవసరం ఉందో చూసుకుని అక్కడక్కడికి డ్రోనుల ద్వారా పంపించడం. ఇలా అందరి సమిష్టి కృషితోటి ఆ విపత్తులో నుంచి అయితే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఇంకిప్పుడు మిగిలిన ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి అమరావతి, ఇంకొకటి పోలవరం, ఇంకొకటి వైజాగ్ని ఆ స్పెషల్ రైల్వే జోన్ విషయంలో చూసుకోవటం. అలాగే చాలా మంది అంటున్నట్లు మళ్ళీ అభివృద్ధి అంతా అమరావతి దగ్గరే పోగుపడిపోతుంది, అప్పుడు రాయలసీమ వాళ్ళు, కోస్తా ఉత్తరాంధ్ర వాళ్ళు బాధపడే పరిస్థితి రావచ్చు, దానివల్ల అభివృద్ధి కేంద్రీకృతం అవటం మంచిది కాదు, ఒకప్పుడు హైదరాబాద్ లో జరిగింది ఇదే కదా, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు భయపడే దానిలో కూడా
తప్పులేదు, ఆశ్చర్యం కూడా పోవక్కర్లేదు. అందుకని ఏంటి అంటే రాష్ట్రం మొత్తం సమగ్రాభివృద్ధి వచ్చేలాగా ఏ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలను బట్టి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి మనం ఈ 25వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా గత సంవత్సరం గురించి ఆ, నా అభిప్రాయాన్ని అడిగినందుకు గాను నాకు ఐకాన్ పాలిటిక్స్ వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని నమ్ముతున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మీ విశ్లేషణ అందజేసినందుకు, మీ అభిప్రాయాన్ని, కొత్త కొత్త చాలా హోప్స్ ఉంటాయి ప్రభుత్వం మీద కూడా చాలా మందికి. సో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, మీ తరపు నుంచి మా తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.